తల్లిదండ్రులవ్వాలని మీ కోరిక ఇంకా తీరలేదా? ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇండియాలో ఫస్ట్ టైం తక్కువ ఇంజెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని తక్కువ ఖర్చుతో కూడిన డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని ప్రవేశపెడుతోంది. కాల్ 9015245245. నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఢిల్లీలో మొదలైన లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇప్పుడు దేశం దృష్టంతా ఈ కేసు మీదే ఉంది. లిక్కర్ కేసు విచారణతో పొలిటికల్ ఫైట్స్ ఎక్కువయ్యాయి. అటు దర్యాప్తు సంస్థలు కూడా పోటాపోటీగా విచారణలు, అరెస్టులతో హడావుడి చేస్తున్నాయి. కవితకు ఈడీ నోటీసులు, రామచంద్ర పిళ్ళై యూటర్న్ తో కేసు మరిన్ని మలుపులు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసు దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. విచారణ రోజుకో మలుపు తీసుకుంటోంది. ఎప్పుడు ఏ కొత్త పరిణామం జరుగుతుందో ఊహకే అందటం లేదు. ఈడీ కవితకు నోటీసులు ఇవ్వడంతో రాజకీయం వేడెక్కగా పిళ్ళై యూటర్న్ తీసుకోవడం మొత్తం కేసుకు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మార్పులో అక్రమాలు జరిగాయనే ఫిర్యాదుతో లిక్కర్ స్కామ్ వెలుగులోకొచ్చింది. మొదట సిబిఐ, తర్వాత ఈడీ రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నాయి. తొలి రోజుల్లో ఢిల్లీ సర్కార్ను షేక్ చేసిన లిక్కర్ స్కామ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్ళై కవితకు బినామీ అని వాంగ్మూలం ఇచ్చారని ఈడీ చెప్పింది. అయితే ఉన్నట్టుండి పిళ్ళై యూటర్న్ తీసుకోవడంతో విచారణ ఏ మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది. కవితను పిళ్ళైతో కలిసి విచారించాలని ఈడీ నోటీసులిచ్చింది. ఇప్పుడు పిళ్ళై రివర్స్ గేర్ తర్వాత ఈడీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ కేసు దేశవ్యాప్త అటెన్షన్ తెచ్చుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ కలకలం రేపగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. లిక్కర్ కేసులో సిబిఐ, ఈడీ పోటాపోటీ విచారణ చేస్తూ అరెస్టుల మీద అరెస్టులు చేస్తున్నాయి. దీంతో కేంద్రం కక్ష సాధింపు చర్యలు మరోసారి నిరూపితమయ్యాయని విమర్శలొస్తున్నాయి. అయితే అవినీతి చేసిన వారెవరూ తప్పించుకోలేరని బీజేపీ గట్టిగా రిటార్ట్ ఇస్తోంది. లిక్కర్ కేసులో మొదటి నుంచి అనేక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మీ మీద ఈడీ దాడులు జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడలే, ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడలే, ముఖ్యమంత్రి అల్లుడు మాట్లాడలే. మీ మీద ఈడీ దాడులు జరిగితే దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడకుండా సమర్థించినట్టే. కానీ కేసీఆర్ బిడ్డకు మాత్రం ఈడీ నోటీస్ వస్తే ఈడీ విచారణకు రమ్మంటే మాత్రం ముఖ్యమంత్రి ఆయన బిడ్డతో దీక్ష చేస్తున్నాడు. ఆయన కొడుకుతో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఇలా ఈడీని తిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకే గుర్తింపు లేదు. మీకు ఆపద వస్తే, మీకు కష్టం వస్తే, మీ కష్టాల గురించి, మీ ఆపద గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. అసలు లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న విషయాలు దర్యాప్తు సంస్థలకైనా మొదట్లో తెలుసా అనే అనుమానాలు వస్తున్నాయి. విచారణ సాగుతున్న కొద్దీ ఇంకేం అంశాలు వెలుగు చూస్తాయోనని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కేసులో సోదాలే నెలల తరబడి సాగాయి. వేల కోట్ల రూపాయల విలువైన లిక్కర్ కాంట్రాక్ట్ కోసం వందల కోట్లు చేతులు మారాయనేది ప్రాథమిక అభియోగం. దీనికోసం సౌత్ గ్రూప్ పేరుతో జరిగిన వ్యవహారం హాట్ టాపిక్ అయింది. సౌత్ గ్రూప్ కు అసలు వ్యక్తులు, వారి బినామీలుగా తెరముందుకొచ్చిన ప్రతినిధులు, ఇలా కేసు చాలా సంక్లిష్టంగా మారింది. కేసు విచారణ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విపక్షాలు, చట్టం తన పని తాను చేస్తుందని కాషాయ పార్టీ బదులిస్తోంది. ఒక్క లిక్కర్ కేసు చుట్టూ ఈ స్థాయిలో రాజకీయ యుద్ధం జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఎప్పుడేం జరుగుతుందోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు విచారణ, రాజకీయం కలగాపులగం కావడం కూడా తప్పుడు సంకేతాలకు తావిస్తోంది. ఓవైపు కోర్టు డైరెక్షన్లు, మరోవైపు దర్యాప్తు సంస్థల ఎంక్వైరీ, ఇంకోవైపు పొలిటికల్ హీట్, ఇలా చాలా అంశాలు జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంత జరిగినా అసలు స్కామ్ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది అనే పిక్చర్ క్లారిటీగా లేదు. ఎవరికి తోచినట్టుగా వాళ్లు అన్వయించుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఓ ఎత్తైతే ఇప్పుడు పిళ్ళై యూటర్న్ తీసుకోవడంతో ఇక ముందు జరిగే విచారణ కీలకంగా మారింది. కుట్ర ఢిల్లీలో జరిగిందని ఓసారి, కాదు హైదరాబాదులో జరిగిందని మరోసారి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కేసులో వాస్తవాలేవో ఊహాగానాలేవో తెలియని దుస్థితి నెలకొంది. లిక్కర్ కేసు రాజకీయాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసు ఆధారంగా బీజేపీ ప్రతిపక్షాలని వేధిస్తోందనే వాదనను ఎస్టాబ్లిష్ చేయాలని, జాతీయ స్థాయిలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. పనిలో పనిగా ఇదే అంశాన్ని తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ప్లాన్ చేస్తోంది. అటు బీజేపీ కూడా బీఆర్ఎస్ అవినీతిని లిక్కర్ కేసుతో ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తోంది. కుటుంబ పాలనకు ఇంతకంటే నిదర్శనమేంటని ప్రశ్నిస్తోంది. మరి ప్రజలు బీఆర్ఎస్ వాదనతో ఏకీభవిస్తారా, బీజేపీ ప్రచారాన్ని నమ్ముతారా అనేది తేలాల్సి ఉంది. కేసులు, రాజకీయాల సంగతి పక్కనబెడితే రాజకీయ పార్టీల ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రజా సమస్యల్ని పెద్దగా పట్టించుకోని నేతలు లిక్కర్ కేసు లాంటి వాటికి ఇస్తున్న ప్రాధాన్యం అంతా ఇంత కాదు. ప్రజలకు మేలు చేయడానికి ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసినా తప్పులేదు. కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల్ని కూడా తప్పుదోవ పట్టించడానికి వెనకాడడం లేదు.
లిక్కర్ కేసులో అసలు విషయాలేంటో బయటకి రాకుండా అందరూ జాగ్రత్త పడుతున్నారు. ఎవరికి అనుకూలమైన విషయాల్ని వారు ప్రచారం చేస్తున్నారు. దీంతో అసలేం జరిగిందో తెలియక ప్రజలు అయోమయంలో ఉంటున్నారు. ఈ గందరగోళంలో ఓట్లన్నీ గంపగుత్తగా తమకే వేయించుకోవాలనేది పార్టీల ప్లాన్. రాజకీయ వ్యూహాల్లో నిజాలెప్పుడూ వెనకే ఉంటాయి. ప్రత్యర్థులపై అబద్ధాలైనా ఎంత బాగా ప్రచారం చేయగలిగితే ఎన్నికల్లో అంత ఉపయోగమనేది పార్టీల భావన. ఈ కోణంలో చూస్తే రాజకీయ పార్టీలు ఏ కేసులోనూ నిజానిజాల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు లిక్కర్ కేసైనా అంతే. తమకు రాజకీయంగా వేస్ట్ అనిపిస్తే ఎన్ని వేల కోట్లు చేతులు మారినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ రాజకీయం చేసే అవకాశం ఉందనిపిస్తే చాలు, అసలు కేసే లేకపోయినా సృష్టించడానికి క్షణం కూడా ఆలోచించరు. అదేంటి, రాజకీయ పార్టీలు ఏమనుకుంటే ఏం, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా అనుకునే పరిస్థితి కూడా లేదు. అవి ఎప్పుడో రాజకీయ నేతలు చెప్పినట్టుగా ఆడే సంస్థలుగా మారాయనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అలాంటప్పుడు అసలు నిజాలు ఎవరు చెప్తారు, ఎలా తెలుస్తాయనేది అంతుచిక్కని ప్రశ్న. కోర్టులు కేసును సీరియస్గా తీసుకున్నా, విచారణ వేగవంతం చేయాలని టార్గెట్ పెట్టినా అప్పుడు విచారణ తీరు వేరే ఉంటుంది. అదే నార్మల్గా అయితే కేసుల్ని సాగదీయడమో లేకపోతే రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా కేసు క్లోజ్ చేయడమో జరుగుతుంది. లిక్కర్ కేసులో రాజకీయ హడావుడు ఎక్కువైపోయింది. దర్యాప్తు సంస్థల్ని కూడా ప్రభావితం చేసే స్థాయిలో నేతల ప్రకటనలు ఉంటున్నాయి. ఈ చిన్న పరిణామం జరిగినా పార్టీలకు అంటగట్టే పని విజయవంతంగా జరిగిపోతోంది. లిక్కర్ కేసు విచారణ రాజకీయ మలుపు తీసుకుంది. పొలిటికల్ హడావిడి బాగా పెరిగింది. పార్టీలన్నీ ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడుతున్నారు. ఇంత హడావిడి అవసరమా అని సామాన్యుడు అనుకోవచ్చు. కానీ రాజకీయ పార్టీలకు కావాల్సింది అదే. రొటీన్ రొడ్డు కొట్టుడుతో ప్రజలు విసిగిపోయారని తెలిసినా అవి మాత్రం అలవాటైన పని చేయకుండా ఉండలేకపోతున్నాయి. ఎవరేమనుకున్నా చేయాల్సింది చేస్తామని చేసి చూపిస్తున్నాయి. రాజకీయాలు అన్ని పరిధులు దాటేశాయి, అన్ని హద్దులు చెరిపేశాయి. ప్రజాభిప్రాయం పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. పార్టీల అభిప్రాయాలనే ప్రజల మీద రుద్దే రోజులు నడుస్తున్నాయి. ప్రత్యర్థులపై తమ రాజకీయ కక్షను ప్రజలకు అంటగట్టడం కామనైపోయింది. అన్ని పార్టీల వెంట ప్రజలుంటారా? అందరూ నేతలు అడిగే ప్రశ్నలు ప్రజల మనసులో మాటలేనా అంటే అంతకు మించిన జోక్ మరొకటుండదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఇవేవీ పట్టించుకోవు. పొలిటికల్ సూక్ష్మం అక్కడే ఉందని సమాజానికి క్లాస్ పీకుతాయి. లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంగతి పక్కన పెడితే రాజకీయంగా ఎక్కువగా హైలైట్ అవుతోంది. దర్యాప్తు సంస్థలు ఏం చేయాలో కూడా రాజకీయ పార్టీలే చెప్పేస్తున్నాయి. ఎవరికి వారు తమకు అనుకూలంగా విచారణ జరగాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీకి లిక్కర్ కేసు నుంచి ఎలాంటి లబ్ధి పొందాలో పూర్తి క్లారిటీ ఉంది. అటు కాంగ్రెస్ కూడా లిక్కర్ కేసు ద్వారా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇలా ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతుంటే అసలు కేసు కంటే కొసరు రాజకీయంపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. కూతురైనా కొడుకైనా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అన్నప్పుడు చంద్రశేఖరరావే బయటకు వచ్చి స్పష్టంగా అధికారుల దగ్గరికి తీసుకెళ్లి విచారణకు సహకరిస్తున్నామని చంద్రశేఖరరావు మాట్లాడాలి. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉంది. లిక్కర్ కేసును అప్పటిదాకా నడిపిస్తారనే ఊహాగానాలున్నాయి. అయితే అసలు బీజేపీ మనసులో ఏముందనేది తేలాలి. బీఆర్ఎస్ కూడా ధీటైన కార్యాచరణ తీసుకుంటే అప్పుడేం చేస్తారనేది కూడా ఆసక్తికరమే. ఎన్నికల నాటికి లిక్కర్ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది, అసలు అప్పటి వరకు కేసుపై ప్రజలకు ఆసక్తి ఉంటుందా అనేది చూడాలి. తెలంగాణ ఎన్నికలకు లిక్కర్ కేసుకు మామూలుగా అయితే సంబంధం లేదు. కానీ ఏదో రకంగా దీన్ని ఎలక్షన్ ఎజెండాలో చేర్చాలనేది ప్రధాన పార్టీల తాపత్రయం. అయితే ఇక్కడో చిక్కుంది. మేనిఫెస్టో పార్టీల ఇష్టప్రకారం పెట్టుకోవచ్చు, కానీ ఎజెండాను ఎప్పుడూ ప్రజలే డిసైడ్ చేస్తారు. ఒక్కసారి ప్రచార బరిలోకి దిగిన తర్వాత ప్రజా స్పందనను బట్టి చాలాసార్లు పార్టీలు వ్యూహాలు మార్చుకున్నాయి. ఇప్పుడేం జరుగుతుందనేది ఎవ్వరూ ఇప్పుడే చెప్పలేరు. కానీ పార్టీల తీరును బట్టి ఎవరికి తోచిన విశ్లేషణలు వాళ్ళు చేస్తున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి. ఇవాళ ఉన్న వ్యూహం రేపుండదు. లిక్కర్ కేసు కూడా ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలీదు. ప్రస్తుతం విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దర్యాప్తు ముందుకెళ్లే కొద్దీ కొత్త విషయాలు బయటకు రావచ్చు. ఇప్పటి వరకు అనుకున్నవి నిజం కావచ్చు, లేదా అబద్ధమని తేలొచ్చు. అసలు కేసే ఏ సంగతి తేలనప్పుడు ఇక రాజకీయ ప్రభావం గురించి ముందస్తు అంచనా వేయడం చాలా కష్టం. అన్నీ తెలిసి కూడా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నం గట్టిగా చేస్తున్నాయి. నిజానిజాల సంగతి తర్వాత ప్రత్యర్థిపై వీలైనంత బురద వేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. లిక్కర్ కేసు ఒకటే అయినా రాజకీయ పార్టీలు, విశ్లేషకుల్లో భిన్నమైన చర్చ జరుగుతోంది. ప్రజల్లో అయితే అసలు చర్చ జరుగుతుందా లేదా అనేది ఎవరికీ తెలియదు. చర్చ జరిగితే ఏ కోణంలో ఆలోచిస్తున్నారనేది తేలాలి. అసలు చర్చ జరగకపోతే ఎందుకు వదిలేశారనేది కూడా బ్రహ్మ పదార్థమే. ఎన్నికల దాకా ఈ అంశమే హాట్ టాపిక్గా ఉంటుందా, మరేదైనా కొత్త విషయం వచ్చి దీన్ని వెనక్కి నెట్టేస్తుందా అనే ప్రశ్నలున్నాయి. కేసులో నిజానిజాలేంటో దర్యాప్తు సంస్థలు ఇంకా తేల్చలేదు. ఎవరికి రాజకీయ ప్రయోజనమో పార్టీలకు ఇంకా క్లారిటీ రాలేదు.
ఈ రెండు చోట్ల లేని క్లారిటీ ప్రజలకు ఎలా ఉంటుంది? అసలు వాళ్ళ దైనందిన జీవితంలో లిక్కర్ కేసుకు ఏం పాత్ర ఉందనేది అసలు ప్రశ్న. అవినీతి ఎవరు చేసినా తప్పే, ఖచ్చితంగా అక్రమాలు వెలికి తీయాల్సిందే. దోషుల్ని ప్రజల ముందు నిలబెడితే ఎవ్వరూ కాదనరు. కానీ విచారణ చట్ట ప్రకారం జరగకుండా రాజకీయాలు ఎంటర్ అయినప్పుడే సమస్యలు వస్తున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా దేనికైనా రెడీ అంటూనే కావాల్సినంత రచ్చ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏముంది? ఓ కేసు నమోదైంది, అక్రమాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. దర్యాప్తు సంస్థల దగ్గరున్న సమాచారం ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ఎవరినైనా విచారణకు పిలిస్తే వెళ్తారు, వస్తారు. దర్యాప్తుకు సహకరించకపోతే అరెస్టు చేస్తారు. ప్రతి అంశంపైన న్యాయ పోరాటం చేసే హక్కు ఎలాగో ఉంది. ఇంత సింపుల్ ప్రాసెస్ను కూడా పొలిటీషియన్స్ కాంప్లికేట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా వచ్చిన కేసును వ్యవస్థాగతంగా జరగాల్సిన దర్యాప్తును సామాజికం చేసి మొత్తం విచారణను తప్పుదోవ పట్టించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. పైగా కేసులో ఏం జరిగినా దాని నుంచి వీలైనంత ఎక్కువ రాజకీయ లబ్ధి ఎలా పొందాలా అని మరో యోచన చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు వాడాలని ఓ పార్టీ, వీలైతే పార్లమెంట్ ఎన్నికలకు వాడాలని మరో పార్టీ, దగ్గరలో ఉన్న అన్ని ఎన్నికల్లో లేవనెత్తాలని ఇంకో పార్టీ ప్లాన్లు గీసుకుని రెడీగా ఉన్నాయి. అందుకే దర్యాప్తు కూడా తాము అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటున్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా రగడకు సిద్ధమవుతున్నాయి. రాజకీయాలు వేరు, స్కామ్లు వేరు. కానీ మన దేశంలో ఈ రెండు కలిసిపోయి చాలా కాలమైపోయింది. అటు వ్యవస్థకు ఇటు ప్రజలకు అన్యాయం జరగడానికి ఇదే ప్రధాన కారణమా? అన్ని పార్టీల నేతలు నీతిమంతులే, అన్యాయాన్ని సహించేది లేదని పేరు గొప్ప ప్రకటనలు చేసేవాళ్లే. కానీ జరిగే స్కాములు జరుగుతూనే ఉంటాయి. వేల కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతూనే ఉంటుంది. దీనికి ఎప్పుడు అడ్డుకట్టపడుతుందో ఆ దేవుడు కూడా చెప్పలేనంతగా పరిస్థితులు దిగజారిపోయాయి. ఏ కేసు విచారణ అయినా రాజకీయ పార్టీలు తలదూర్చకుండా ఉంటే కొంతలో కొంత నిజమేనని ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి పార్టీలు ఎంటర్ అయ్యాక అది నిజమైనా నమ్మే పరిస్థితి ఉండదు. పైగా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకు రాజకీయానికి మధ్య అవాంఛనీయమైన పరుగు పందెం నడుస్తోంది. ఇక్కడ యుక్తాయుక్త విచక్షణకు తావులేదు. సాక్ష్యాలు, ఆధారాల కంటే ఉద్దేశాలు, అనుమానాలే ముఖ్యమైపోతున్నాయి. ఏదైనా ఆధారం దొరికినా అది రాజకీయ సృష్టి అనే విమర్శలు రెడీగా ఉంటున్నాయి. ఇక దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని దుస్థితి. అలాగని కేసుని పూర్తిగా పట్టించుకోకుండా ఉండే పరిస్థితి లేదు. అనుక్షణం లిక్కర్ కేసు లైవ్లో ఉండేలా అన్ని పార్టీలు తలో చేయి వేస్తున్నాయి. దశల వారీగా ప్రెస్ మీట్లతో ఈ అంశం వన్నె తరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది డైవర్షన్ టాక్టిక్కే. ఎందుకంటే రేపో మాపో అరెస్ట్ అవ్వబోతుంది కవితమ్మ అని తెలిసే ఈ ఇష్యూను ముందరేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే వీళ్ళకి నిజంగానే 33% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు ఎప్పుడో అమలు చేసేవారు. లిక్కర్ స్కామ్ వేరు, రాజకీయాలు వేరు. కానీ ఇక్కడ రెండూ కలిసిపోయాయి. ఈ రెండింటి మధ్య జరుగుతున్న అనుకోని రేస్ ఎటు దారి తీస్తుందో చూడాల్సింది. ఎవరికి వారు అసలు విషయాన్ని దారి తప్పించాలని చూస్తున్నారే కానీ కేసు నిగ్గుతేలాలని అనుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాలు నెరవేరే వరకు కేసు నడిచి తర్వాత అర్ధాంతరంగా ఆగిపోతే మంచిదనేది పార్టీల ఆలోచనగా ఉన్నట్టు కనిపిస్తోంది. దోషులకు శిక్ష పడటం కంటే రాజకీయ ప్రత్యర్థులపై బురద పడితే లక్ష్యం నెరవేరినట్టే అనేది ఇక్కడ పార్టీల ఆలోచన. ఇలాంటి పరిస్థితుల్లో లిక్కర్ కేసు విచారణ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఎవరికీ అంతుబట్టడం లేదు. నేతలు రాజకీయాలకే పరిమితం కాకుండా దొరికిన ప్రతి ఇష్యూతో పాలిటిక్స్ చేయడం ప్రజాస్వామ్యానికి తలనొప్పిగా మారుతోంది. ఇక్కడంతా పొలిటికల్ మెలో డ్రామా కనిపిస్తోంది కానీ విచారణలో నిగ్గుతేలిన నిఖార్సైన నిజాలేంటో మాత్రం బయటకు రావడం లేదు. అప్పటిదాకా ఓ ఊపులో సాగిన విచారణ ఉన్నట్టుండి పడకేస్తోంది, లేకపోతే అర్జెంటుగా దిశ మార్చుకుంటోంది. ఈ రూటు మార్పిడి ఎందుకు జరిగిందో జనానికి ఎలాగో అర్థం కాదు. ఈలోగా మరిన్ని మలుపులు ఖాయం. చివరకు కేసును అందరూ వదిలేసిన తర్వాతో లేకపోతే ఇది రొటీనే అని సరిపెట్టుకున్నాకో సడన్ గా కేసుకు లాజికల్ కంక్లూజన్ ఇస్తారు. చెప్పింది లాజిక్ అనుకోవడమే కానీ మళ్ళీ అది లాజిక్కేనా అనే అసలు లాజిక్ మాత్రం లాగడానికి అవకాశం లేదనే చెప్పాలి. లిక్కర్ కేసుపై దేశవ్యాప్తంగా ఎంత ఆసక్తి ఉందో అంత గందరగోళం కూడా ఉంది. ఓ పూర్తి స్థాయి రాష్ట్రం కూడా కాని ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఇంతమంది ఇన్వాల్వ్ కావడం, ఇన్ని రూపాల్లో డబ్బులు మారాయని చెబుతున్న విషయాలన్నీ నిజమా అబద్ధమా అనేది ఇంకా తేలలేదు. కానీ ఎవరికి తోచిన విశ్లేషణ అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రజా సమస్యలనైతే విజయవంతంగా సైడ్ చేయడంలో అన్ని పార్టీలు విజయవంతమయ్యాయి. ఎవరికి వారు ప్రత్యర్థులపై నెపం నెట్టేసినా ఈ విషయంలో అన్ని పార్టీలను తప్పుబట్టాల్సిందే. ఎన్నికల ముందు అసలు విషయాలపై చర్చ జరగకుండా కొసరు విషయాలు ముందుకు తీసుకురావడం పార్టీలకు రాజకీయ ప్రయోజనం కలిగించొచ్చేమో కానీ ప్రజలకు మాత్రం తీరని నష్టం మిగులుస్తోంది. ఎన్నికలు ప్రజా సమస్యలపై జరగాలి, లేకపోతే ప్రజలకు సంబంధం ఉన్న అంశాలపై జరగాలి. అంతేకాని ప్రజలకు సంబంధం లేని లిక్కర్ కేస్ విచారణ ఆధారంగా ఎందుకు జరగాలనే లాజిక్కు ఇక్కడ తావులేదు.
ప్రధాన పార్టీలన్నీ అలాగే జరగాలని, తమకే ఎక్కువ రాజకీయ ప్రయోజనం కలగాలని కోరుకుంటున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీ మాట నమ్ముతారనేది తేలాల్సి ఉంది. అసలు పార్టీల రాజకీయంపై చిరాకొచ్చి ప్రజలు ఈ అంశాన్ని పట్టించుకోకపోతే అప్పుడు ఎలాగో పార్టీలు కూడా వ్యూహం మార్చుకోక తప్పదు. అలాంటి పరిస్థితి వస్తే నాలుక మడతేయడానికి ఏ పార్టీ కూడా పెద్దగా ఆలోచించదు. కేసులతో రాజకీయాలు చేయడం కొత్తేం కాదు. కొన్నాళ్లుగా ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు పండిపోయాయి. అయితే లిక్కర్ కేసు మాత్రం ఆ రాజకీయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. విచారణ ఇలా జరగాలి, అలా జరగాలి అని పార్టీలకు చాలా అంచనాలున్నాయి. కానీ దర్యాప్తు సంస్థలకు ఏ డైరెక్షన్ ఉందో తెలీదు. చాలాసార్లు పడుకున్న కేసుల్ని పరిగెత్తించడం, వేగం పుంజుకున్న కేసుల్ని అటకెక్కించిన ఘటనలు గతంలో చూశాం. మరి లిక్కర్ కేసు ఏ కేటగిరీలోకి వెళుతుందనేది తేలాలి. ఈ కేసు రాజకీయాల్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశమే విచారణ తీరును డిసైడ్ చేస్తుందని విశ్లేషకులు ఫిక్స్ అయ్యారు. పార్టీలు ఆ కోణంలోనే వ్యూహాలు రెడీగా పెట్టుకున్నాయి.